హాయ్ అండి అందరికీ. ఈ వీడియో ఏంటంటే సండే రోజు మా ఇంట్లో ఎలా ఉంటది అని చెప్పి తీసాను అనమాట. సో ఇది సండే రోజుది అంటే నిన్నటి వీడియో ఈ రోజు అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో చూసేయండి వీడియో అయితే. అండ్ నా ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఇంకా ఇక్కడైతే మా పిల్లలైతే లేచి వెళ్ళిపోయారు అనమాట. మా పెద్ద బాబు అయితే మార్నింగ్ లేచి గ్రౌండ్కి వెళ్ళిపోయాడు. ఇంక మా చిన్నోడైతే లేచి ఆడుకోవటానికి వెళ్ళిపోయాడు. పక్కన వాళ్ళ ఫ్రెండ్ ఉంటే వాళ్ళ ఫ్రెండ్తో ఆడుకోవటానికి వెళ్ళిపోయాడు అనమాట. మార్నింగ్ ఇది వచ్చేసి 9కి 9 9:30 9 అయింది టైము. వాళ్ళైతే ఆడుకోవటానికి వెళ్ళారు. ఇక నేనైతే పనులు చేసుకుంటున్నాను అనమాట. ఇక మేము పడుకున్న పక్కలు అవన్నీ తీయాలి కాబట్టి తీసేస్తున్నాను మొత్తం. మేమైతే కిందేనండి పడుకునేది. ఎందుకంటే మాకు ఫ్యాన్ గాలి రాదు బెడ్ మీదకి. సో అందుకనే కింద పడుకుంటాం. అందులో మాకు ప్లేస్ కూడా సరిపోదు అనమాట. సో అందుకనే అందరం కిందే పడుకుంటాం. అండ్ ఇక్కడ వచ్చేసి వాషింగ్ మిషన్ బట్టలు అయితే వేసేసాను. అండ్ మార్నింగే వేసేసాను. ఈరోజు మా ఆయనకి డ్యూటీ ఉందన్నమాట సండే. అంటే సండే షిఫ్ట్ వెళ్తే ఒక రోజు మధ్యలో ఎప్పుడైనా మండే నుంచి సాటర్డే వరకు ఎప్పుడైనా ఈ మధ్యలో ఆ సండే లీవ్ ఇచ్చేస్తారనమాట. సో ఈయనకి పని ఉండి ఈరోజు సండే వెళ్ళిపోయాడు అనమాట. నెక్స్ట్ థర్స్డే కానీ ఎప్పుడన్నా లీవ్ తీసుకుంటారు. అండ్ ఇక ఆయనకి క్యారేజీ కట్టేటప్పుడే ఇక ఆయన క్యారేజీ కట్టేసి బొంతలో బట్టలు అవన్నీ వేసేసి అనమాట. అయిపోయాయి. ఇక అవన్నీ తీసేసి ఇక ఇల్లు అయితే ఊడ్చుకొస్తున్నాను అనమాట. ఇల్లు అవన్నీ ఊడ్చేసాక గిన్నెలు ఉన్నాయి. అవి గిన్నెలు కూడా తోమేసేస్తాను. శుభ్రంగా ఊడ్చుకొచ్చేసి ఆ తర్వాత గిన్నెలు తోమేసి, పిల్లలు లేరు కాబట్టి త్వరగా అయింది. లేదంటే మా చిన్నోడు ఉంటే అస్సలు అయ్యేది కాదనమాట పని. ఇక్కడ మా ఓన్లీ 3 గదులే కాబట్టి త్వరగానే అయిపోద్ది పని అంతా. ఇక బయట ఊడ్చే పని కూడా ఏముండదు. ఎందుకంటే ఇది పైన అనమాట మేము ఉండేది. అండ్ ఇక్కడైతే ఇల్లు ఊడవడం అయితే అయిపోయింది. అయిపోయాక సామాన్ తోని ఉంటాయి కదా అవన్నీ మొత్తం చదిరి పెట్టేస్తున్నాను అనమాట. అవి చదిరి పెట్టి గిన్నెలు అయితే తోమేస్తాను. కొంచెం స్పీడ్గా పెట్టేశాను. చిన్న కిచెన్ అనమాట. సో అందుకే అలా ఉంది. కానీ నీట్గానే ఉంటుంది. చిన్న కిచెన్ నాకు ఒక్కదానికైతేనే తప్ప ఇంకో మనిషికి సరిపోదన్నమాట. ఇక్కడ చిన్న ఇల్లులే రెంట్లు ఎక్కువ ఉంటాయి. ఇంకా పెద్ద ఇల్లు అంటే ఇంకెందుకులే, మేము నలుగురమే కాబట్టి మాకైతే ప్రస్తుతానికి అయితే సరిపోతుంది అనమాట. కిచెన్లో అయితే నేను ఒక్కదాన్నే కాబట్టి సరే ఓకే అన్నట్టు ఉంటుంది. ఇక కిచెన్ చిన్న కిచెన్ కానీ పర్లేదు కొంచెం. ఇక్కడైతే మొత్తం సామాను నిన్న తోమి ఉంటాయి కదా అవి మొత్తం చదిరేస్తున్నాను అనమాట. అవి మొత్తం చదిరేసాక అండ్ ఆ ట్రబ్బు అదంతా శుభ్రంగా కడిగేసి అప్పుడు గిన్నెల్లో వేస్తాను. సింక్ కూడా అంత పెద్ద ఉండదండి. సింక్ కూడా చిన్నగా ఉంటుంది. అందరు కిందకు ఉండిద్ది సింక్. అందువల్ల కడగే కొంచెం ట్రబ్బు పట్టింది అనమాట. ల్యాండ్ పట్టేది కాదు. అండ్ ఇక్కడ వచ్చేసి గిన్నెలు అయితే తోమేసేస్తున్నాను అనమాట మొత్తం. 2 ట్యాప్లు ఉన్నాయి. 2 ట్యాప్లు ఎందుకంటే ఒకటేమో మెట్రో వాటర్ని ఇక్కడ మేము ఉండే ఇంటికి ఇది ఉంది, నుయ్యి ఉందన్నమాట. సో ఎప్పుడైనా వాటర్ రానప్పుడు ఆ నుయ్యి వేస్తారు. సో అందుకే ఎక్కువ మెట్రో నీళ్ళు అయితే రావు. నుయ్యి నీళ్ళే, నూతులో వస్తాయి వాటర్. ఎప్పుడన్నా ఆ మెట్రో వేస్తారనమాట. ఎందుకంటే మేము ఉండేది ఇల్లేలే కానీ దానికి పోర్షన్ లెక్క ఉంటుంది అనమాట. కింద ఒక 5 పోర్షన్లు ఉంటుంది, పైన 3 పోర్షన్లు అనమాట. 2 అయితే అద్దెకిచ్చారు. ఒకటేమో ఇంటి వానరోళ్ళు ఉంటారు అనమాట. అండ్ మా పైన 2 ఇళ్ళు, ఒక దాంట్లో మేము ఉంటే ఇంకో దాంట్లో ఇంకొకరు ఉంటారు. ఇంకో దాంట్లోనేమో వానరోళ్ళు ఉంటారు అనమాట. నేనైతే ఇక్కడ కుప్ప వచ్చింది, అందుకే అటు ఇటు వెళ్తున్నాను. మా చిన్న బాబుకి కుప్ప వేసి రమ్మని ఇస్తే వాడు వెళ్ళాడు అనమాట వేసి రావటానికి. వాడైతే వేసటానికి వెళ్ళాడు. నేనైతే గిన్నెలన్నీ తోమేసేస్తున్నాను. మార్నింగే చేసేస్తా మ్యాక్సిమం పని. ఎప్పుడు ఉంచను అనమాట పని చేయకోకుండా. అందుట్లో సింక్లో గిన్నెలు ఉంటే నాకు మనిషి అంత ఉండదు ఫస్ట్. సో గిన్నెలు పొద్దున్నే తోమేసేసుకుంటా. ఈ పిల్లలు వెళ్ళిపోగానే తోమేసి పని అంతా చేసుకొని శుభ్రంగా
ఇక నేను స్నానం చేసి కూర్చుంటాను అనమాట. పిల్లలు వెళ్ళొచ్చాక మళ్ళీ వాళ్ళకి ఏదో ఒకటి చేసి పెడతాను. వాళ్ళకి క్యారేజీ కూడా మార్నింగే కట్టేస్తాను, ఎందుకంటే మా వారికి మార్నింగే కట్టేయాలి కాబట్టి నాకు మార్నింగే అయిపోద్ది అనమాట పని అంతా. వాళ్ళని పంపించా అప్పుడు మిగతా పనులన్నీ చేసేసుకుని మ్యాక్సిమం 1 అవర్లో పనులు మొత్తం అయిపోతాయి నాకు. ఈ రోజు కొంచెం సండే కాబట్టి కొంచెం లేట్గా లేసేసాను. అంటే మా ఆయన గారికి డ్యూటీ ఉందని చెప్పా కదా, ఆయనకైతే మార్నింగ్ లేచి క్యారేజీ అవన్నీ కట్టేశాను అనమాట. ఇక పిల్లలు కూడా లేట్గా లేసారు. మా పెద్దోడు పొద్దున్నే వెళ్ళిపోయాడు గ్రౌండ్కి. మా చిన్నోడు నేను లేట్గా లేసాము. లేచి పనులన్నీ చేసుకోవాలి కాబట్టి ఇంకా పనులన్నీ చేసేసుకుంటున్నా. మా వాడేమో ఆడుకోవటానికి వెళ్ళిపోయాడు. మొత్తం తోమేశాక అవన్నీ క్లీన్గా తుడిసేస్తాను అనమాట. తుడిసినా కానీ అవి కొంచెం ఇదిగానే ఉంటుంది, ఎందుకంటే ఇది ఎప్పుడుదో ఇల్లు, అంత కొత్త గట్టించిన ఇల్లు కాదు కానీ కొంచెం పాత కాలుతుంది అనమాట. ఎంత రుద్దినా కానీ అవి మళ్ళీ అట్లాగే వస్తాయి. అట్లని రుద్దుకోకుండా ఉండలేం కదా, సో అట్లని మొత్తం ఇక కిచెన్లో మట్టికి శుభ్రంగా చేసేసేస్తా అనమాట. గిన్నెలు తోమాక గ్యాస్ పొయ్యి కానీ అవన్నీ శుభ్రంగా తోమేసేస్తాను. మా పిల్లోడు వచ్చి టిఫిన్ అయిందా అని అడుగుతుండు. ఇదనమాట మొత్తం శుభ్రం చేశాక ఇట్లా దాన్ని గ్యాస్ పొయ్యిది అది ఇరిగిపోయింది అనమాట. అది పెట్టడం కూడా కుదరదు అన్నారు, అందుకని తీపికోకుండా మామూలుగా అయితే పని చేస్తుంది అని చెప్పి అట్లాగే వాడుతున్నా. కొద్దిగా అది పాడైతే అప్పుడు వేరే స్టవ్ తీసుకుందామని దాన్నే వాడేస్తున్నా అనమాట. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ మ్యాగీ చేద్దాము అంటే మరీ మార్నింగ్ కాదు కదా అని చెప్పి మ్యాగీ చేస్తున్నాను అనమాట. టిఫిన్కి ఏమీ లేదు, అయితే డీమార్ట్కి వెళ్ళినప్పుడు మ్యాగీ ప్యాకెట్ తెచ్చా అని చెప్పా కదా, ఇక అదే మేము ముగ్గురమే కాబట్టి ఒక ఉల్లిపాయ కోసేసి అవి ఫ్రై అయ్యాక మ్యాగీ వేద్దాము అని చెప్పి అదే వాటర్ పోసి ఆ తర్వాత మ్యాగీ వేద్దామని చెప్పి ఉల్లిపాయలు అయితే వేపేసాను అనమాట. మ్యాగీలో ఇంకా వేరే కూరగాయలు కూడా వేసుకోవచ్చు, క్యారెట్, బీన్స్ ఇలాంటివి ఏమన్నా వేసుకోవచ్చు, కానీ నా దగ్గర అవేమీ లేవు. ఓన్లీ ఆనియన్స్ ఉన్నాయి, మిర్చి ఉన్నాయిలే కానీ పిల్లలు తినరని చెప్పి ఇక మిర్చి అయితే వేయలేదన్నమాట. ఓన్లీ ఉల్లిపాయలు మట్టికేసి ఆయిల్లో వేపేసి వాటర్ పోసి అవి కొంచెం మరిగాక మ్యాగీ వేసేసాను అనమాట. ఈ మ్యాగీ కూడా అయ్యాక అవి కొంచెం ఉడికాక అప్పుడు మ్యాగీ మసాలా వేస్తా అనమాట. ఇక అది అయిపోయాక మేమందరం తినేసాము. విక్కీ టీవీ సౌండ్ దగ్గర మ్యాగీ అయితే రెడీ అయిపోయిందండి. ప్లేట్లు ఇది నా కొడుకు. ఏంటి తీయాలి మందే ఇష్టమేనా నీకు? బాగుంటుందా? నీకెందుట్లో కావాలి? నీకు అందుట్లో కావాలా? మరి ప్లేట్లు ఏది నాకు సాయనికి మరి నీకేది? ఓహో, అందుట్లో అయితే ఏమైంది? ఇందుట్లో అయితే ఏమైంది ప్లేట్లో? సరే, ఓకే ఫ్రెండ్స్. ఇక మేమైతే టిఫిన్లో అవన్నీ చేసేసరికి 11 అయిపోయిందండి. ఇక 11 అయిపోయాక కూసేపు కూర్చొని ఇక రైస్ అయితే పెట్టేశాను, కర్రీ ఒక పక్క పెట్టేశాను అనమాట. మా పెద్ద అబ్బాయి వెళ్ళి చికెన్ అవన్నీ తీసుకొచ్చేసాడు. ఇక చికెన్ అయితే వండేస్తున్నాను అనమాట. అండ్ చికెన్ అయితే నేను మామూలుగా ఎప్పుడు చేసినట్టు కాకుండా ఈసారి వెరైటీగా చేయాలని చెప్పి ఇంట్లో మా ఇంటి దగ్గర చెట్టు ఉందని చెప్పా కదా, కొబ్బరి చెట్టు, దానికి కాయ ఒకటి పడితే అది తీసుకొచ్చి కొబ్బరికాయలో పాలు తీసా అనమాట. మిక్సీ పెట్టి దాన్ని పాలు తీసా అనమాట. ఆ పాలతో కర్రీ అయితే చేశాను, కొబ్బరి పాలతో గ్రేవీ చేశాను అనమాట. కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది అనమాట. కర్రీ అయితే చాలా బాగా కుదిరింది. ఎప్పుడైనా ఇలా చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. కర్రీ అయినా కానీ పులావ్ చేసినా కానీ చాలా బాగుంటుంది. కొబ్బరి పాలతో చాలా టేస్టీగా అయితే వచ్చింది అనమాట. అండ్ ఇక కర్రీ అయితే అయిపోయింది. కర్రీ అయిపోయాక అందులో స్నానం చేసి వచ్చేసి అనమాట. గిన్నెలు అవన్నీ తోమాకే స్నానం చేసి వచ్చాయి. ఇక నేను మా బాబు
మా చిన్న బాబు ముగ్గురం కూర్చొని ఇక తినేస్తున్నాం అనమాట. అన్నం అయితే కర్రీ అయితే చాలా బాగా కుదిరింది అని చెప్పాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో, గ్రేవీగా. టేస్ట్ కూడా చాలా బాగుంది. చికెన్ కర్రీ బాగా చేస్తాను కానీ ఈసారి ఇంకా బాగా కుదిరింది అనమాట. దాంట్లోకి ఆనియన్స్, నిమ్మకాయ అనమాట బాగుండిద్ది. సో అందుకని మా చిన్నోడు అయితే చక్కగా వెళ్ళి ఆడుకొని అన్నం తిందు రారంటే అప్పుడు వచ్చాడు. వెళ్ళి మా పెద్ద బాబు పిలుచుకొని వచ్చాడు అనమాట. ఇక మేము ముగ్గురం పెట్టేసుకొని మా చిన్నోడు వాడే తినేస్తాడండి. ఎప్పుడన్నా వాడికి నచ్చిన కూర అయితే నేను తింటా నాకు పెట్టా అంటాడు, లేదంటే మేమే తినిపియాలి. తిండా అనమాట, టీవీ చూసుకుంటా తింటాడు, ఎప్పుడు తింటుంటాడు. అందుకనే మేమే పెట్టేస్తాం. ఈ రోజు నేను తింటా అండు. సో అందుకనే వాడికి ఒక ప్లేట్ ఇచ్చి పెట్టేసా అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నేనైతే టేస్ట్ చేస్తున్నాను అనమాట కర్రీ అయితే. షార్ట్ వీడియో పెడదామని చెప్పి ఇది షార్ట్ వీడియో పెడదామని చెప్పి దీనికి యాడ్ చేసాను అనమాట. క్లిప్ షార్ట్ ఎందుకులే హిందీలో పెట్టేసేద్దామని చెప్పి. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి. కొబ్బరి పాలతో చికెన్ ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి నాకైతే. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి ప్లీజ్ అండి. సపోర్ట్ చేయండి అండ్ లైక్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడిప్పుడే కొంచెం వ్యూస్ అయితే వస్తున్నాయి అనమాట వీడియోస్. మొన్న పెట్టిన వీడియోకి అయితే చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది అనమాట. దీనికి కూడా అలాగే రెస్పాన్స్ రావాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇంకో వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.